పాలసీ తీసుకొని వెయిట్ చేయాలి, ఇది తీసుకోవడానికి వెయిట్ చేస్తారు. ఓకే ఓకే ఈ లోపు జబ్బు వస్తే ఇంక అవదు. ఓకే దాట్స్ వేర్ ప్రాబ్లమ్ ఈస్. కానీ ఇన్సూరెన్స్ ఇస్ బోరింగ్ సబ్జెక్ట్ చాలా మందికి, ఎందుకంటే లూజింగ్ మనీ అనుకుంటారు అందరు. ఓకే ఓకే సో ఇన్ మై బుక్ ఐ హావ్ రిటర్న్, నేను రాశానంటే నా బుక్ లో, తిరుపతి హుండీలో డబ్బేస్తే ఎంత పుణ్యం వస్తుందో దానికన్నా ఎక్కువ పుణ్యం వస్తుంది మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే. ఓకే. మీరు ప్రీమియం కట్టారు, మీరు వాడలేదు అంటే ఆ డబ్బు ఎవరు వాడుతున్నారు? అవసరం ఉన్న వాళ్ళు, అంటే ఎవరు డిసీజ్ ఉన్న వాళ్ళు, హాస్పిటల్. కరెక్ట్. అంతకంటే బెటర్ కార్యం ఇంకోటి ఉందా? వెల్ సెట్. మన డబ్బు మన మనసు హాస్పిటల్కి ఇవ్వలేం కదా 30,000, బట్ ప్రీమియం కడితే మీరు 30,000 ఇచ్చారు ఒక పేషెంట్ కి, కరెక్ట్. ఒక అతని పాపకి, ఒక అతని బాబుకి, ఒక అతని వైఫ్ కి. ఇంకా అంతకంటే పుణ్యం ఏదైనా ఉందా? ఎక్కువ కడితే తప్పే ఉంది. నైస్, వెరీ నైస్. మనం వాడుకోవాల్సి వస్తే వాడుకుంటాం, మనం వాడుకోకపోతే దట్ ఇస్ ద బెస్ట్ చారిటీ యువర్ డూయింగ్. భగవంతుడా కాపాడు అంటారు. ఇన్సూరెన్స్ కాపాడుతుంది కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే. ఎన్ని క్లెయిమ్స్ ఇప్పుడు నేను మీకు ఎన్ని చూపించాను, ఇందాక ఒక క్యాన్సర్ క్లెయిమ్ చూపించాను మీకు, ఆ లంచ్ లో అది యాక్సిడెంటల్ క్లెయిమ్ చూపించాను. ఇవన్నీ ఏంటి సార్? వెరీ నైస్. ఓకే. సో అంటే లాస్ట్లీ ఈ రెండు ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్, ధనవంతులం, ఫ్యూచర్, రిటైర్మెంట్ అవన్నీ మాట్లాడకండి అసలు. ఏం మాట్లాడదు, నో రైట్ టు టాక్. ఓకే ఓకే. నేనైతే పర్సనల్ గా ఇన్వెస్ట్మెంటే